దేవుడా ఈ పని! ఒక పని చేద్దాం అనుకుంటే 2, 3 పనులు అయిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పని చేయాల్సే వస్తుంది కదా ఇంట్లో. ఈరోజు జరిగిన మిస్టేక్ ఏంటో మీరే చూసేయండి. గుడ్లు మొత్తం పగిలిపోయినాయి. అంటే అందులో సగం అనుకోండి. డ్యూటీలో రేషన్లో ఇస్తారు కదా మామూలుగా. నేను డ్యూటీ నుంచి వస్తూ రేషన్ ఇస్తారని చెప్పేసి తీసుకొని వచ్చాడనమాట. ఎప్పుడు బ్యాగ్ తీసుకొని ఒక కవర్లో ఎగ్స్ పెట్టుకొని తీసుకొచ్చేవాడు. నిన్న ఏం జరిగిందో చూడండి. ఒక సమోసా ప్యాకెట్లో మనకి పార్సల్ చేసి ఇస్తారు కదా, ఇలాంటి దాంట్లో తీసుకొస్తే అవి ఉంటాయా? నేనైతే అవి తీద్దాము అన్నీ సర్దుకుందాంలే, పిల్లలు వెళ్ళిపోయారు, మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళాడని చెప్పేసి అలా చేపెట్టాలో లేదో ఆల్రెడీ పగిలిపోయాయి గుడ్లు. అసలు ఏం చేయాలి? ఒకటి కాదు, ఒక 6 డజన్, ఒక 10 ఉంటాయి అన్నమాట, ఎక్కువే ఉండొచ్చు. అన్ని గుడ్లు పగిలిపోయినాయి. సో మిగతా గుడ్లు అయితే అన్నిటికీ స్నానం చేయించి వీటికి బాగా కడిగి పక్కన పెడుతున్నాను అనమాట. ఈరోజంతా ఉదయం అంతా నాకు ఇదే పని సరిపోయింది, కూరగాయలకి స్నానం చేయడం. కరోనా టైంలో అన్నిటి కూరగాయలకి స్నానం చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ టైప్ అయింది ఈ పరిస్థితి నాది ఇవాళ. సో పగిలిపోయిన గుడ్లన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, పండు పని కదా అని చెప్పేసి ఉదయాన్నే ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చూస్తారు కదా మీరు, 8:15 టైం అవుతుందన్నమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సర్దుకుందాంలని చెప్పేసి అన్నీ తీస్తూ ఇలా సర్దుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఎంత ఒక్కటి పగిలిపోతే మనకి నీసు వాసన వస్తుంది కదా. సో ఇంకా మొత్తం అన్ని బంగాళదుంపలు, ఇంకా తర్వాత ఉల్లిపాయలు అన్నీ కడిగి పెట్టాల్సి వచ్చింది. ఎన్ని కూరగాయలు చూడండి. అసలు ఎప్పుడైనా సరే ఫ్రూట్స్లో 2 రకాల ఫ్రూట్స్ ఇస్తారు, గుడ్లు కంపల్సరీగా, ఇంకా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఒక 2, 3 టమాటాలు ఇస్తారు. ఇంకా ఈరోజు ఏంటో కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు బాబోయ్ అనుకున్నా, కానీ ఎక్కువ క్వాంటిటీ ఎందుకు ఇచ్చారంటే నేను కడగడానికే నాకు టైం సరిపోతుందని ఇప్పుడు అర్థమైంది. ఎక్కువ ఎందుకు ఇచ్చారు, ఇలా ఉంటుంది కదా. తో పాటు క్యాలీఫ్లవర్ ఇచ్చారు. క్యాలీఫ్లవర్ ఏంటంటే పైన ఉంది కాబట్టి ఏం కాలేదు. ఇంకా వంకాయలు ఈరోజు బాగానే ఇచ్చారు. కూరగాయలేమో ఎప్పుడు ఒక 2, 3 ఇస్తారు, అంటే ఒక ఐటమ్ ఏదైనా సరే కూరగాయలలో ఒకటి ఇస్తారు, లేకపోతే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు అట్లా ఇస్తారనమాట. ఈసారి ఎక్కువ ఇచ్చినందుకు నాకు ఇదే పని సరిపోయింది. చూసారు కదా ఇలాంటి వీడియోలు.